హల్లెలూయా హల్లెలూయా. నాకేమో మీ సంఘానికి వస్తే మా చర్చిలో ఉన్నట్లే ఉంది, మదనపల్లిలోనే ఉన్నట్టుంది, కాకుంటే కొన్ని కొత్త మొక్కలు కనపడతాను. ప్రతిసారి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే అనుభూతి అనుభవిస్తా. ఎందుకంటే కొన్ని చోట్ల పోతే చాలా దూరం అనిపిస్తుంది, కానీ మిమ్మల్ని మీ పాస్టమ్మ కుటుంబాన్ని చూస్తూ ఉంటే చాలా దగ్గరగా ఉంది. థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. మీరందరూ బాగున్నారా? అది ముఖ్యం కదా. బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉండాలి. సంతోషం లేకున్నా సంతోషంగా ఉండాలి. ఇది ఎట్లా సార్, ఇది ఎట్లా పాస్టర్, ఎట్లా అంటే అంతే, అదే క్రైస్తవ్యం. లోకస్తునికి అన్నీ బాగుంటే వాడు బలి జోరుగా ఉంటాడు, ఖుషిగా ఉంటాడు. ఫస్ట్ వీక్ శాలరీ వస్తుంది కదా, మొదటి వారం చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే శాలరీ వస్తుంది. రాను వాడి సంతోషం ఏమైపోతుంది, చివరి వారం ఎట్లుంటాడు, డల్గా ఉంటాడు. కానీ మనకు మొదటి రోజు ఉన్న దేవుడు 31వ తేదీ రోజు కూడా ఉంటాడు. ఆమేన్. అవునా? ఏవి మారినా దేవుడు మారడు. జోబులు ఖాళీ అయినా, చేతులు ఖాళీ అయినా, ఇంట్లో ఏమీ లేకున్నా మనల్ని దేవుడు పోషిస్తున్నాడు. అవునా? హబక్కుకి ఎప్పుడో చెప్పాడు ఆ మాట. ఏమని? సాలలో పశువులు లేకున్నా, అంజూరపు చెట్టు కాపు కాయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, చేనులో పైరు లేకున్నా, నేను యెహోవా యందు మనం ఆనందించాలి. అన్నీ బాగున్నప్పుడు ఆనందించేది ఎవడన్నా చేస్తాడు, ఏమీ లేనప్పుడు ఆనందించాలి. అందుకే పౌలు అంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ మళ్ళా చెప్తాను. మనము ఎప్పుడు 2 సార్లు చెప్తాం చెప్పండి? వాడు విన్నప్పుడు కదా, నీళ్లు దా అంటాం, నీళ్లు దా అంటాం. అంటే అర్థమేమి? ఇంకా వినలేదు వాడు మన మాట. కాబట్టి పౌలు 2 సార్లు చెప్తున్నాడంటే మనం ఆనందంగా ఉండాలి. ఎప్పుడు మనం ప్రభువుతో కలిసి ఉంటామో, ప్రభుతో జీవిస్తామో, మనకు నిజంగా ఆనందం ఉంటుంది. డబ్బు ఉంటే కాదు. ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో ఆనందం లేదండి. ఆస్తులు సంపదలు అన్నీ బాగున్నాయి, కానీ ఆ హ్యాపీనెస్, సంతోషం అనేది లేదు. ఎందుకంటే ఈ ఆనందం అన్నది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో ఒక భాగం. ఎంతమంది ఆరెంజ్ పండు, మోసంబి తెలుసు కదా, తర్వాత ఆరెంజ్ని ఏమంటారన్న, బత్తాయి, కమలా పండు తిన్నారు కదా, అది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ పండు ఒకటే, కానీ లోపల ఏమున్నాయి? తొనలు ఉన్నాయి. అట్లా ఆత్మ ఫలమేమనగా అని బైబిల్లో ఉంది, కానీ ఆత్మ ఫలములు ఏమనగా అనలేదు. ఫ్రూట్ అన్నాడు, ఫ్రూట్స్ అనలేదు. సో ఫ్రూట్ ఒకటే, లోపల తొనలు అనేకమైన ఉన్నాయి. అట్లా ఆ తొనలు ఏమంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, సాత్వికం, ఇవన్నీ కూడా తొనలు. కాబట్టి ప్రభువును కలిగినటువంటి మనము, ఆత్మ మనలో ఉంటే, మనలో ఉన్నాడు కాబట్టి ఆ ఫలం మనలో ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ఎందుకు? మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మేల్కోవాలా అన్నా, పడిపోతావు భద్రం. ఈయన ఆయన మేల్కోండి, వాక్యం వినండి. సైతాను మనకు నిద్రపుచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే బలపడతావు. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అప్పుడప్పుడు పక్కలో చూడండి, ఎవరన్నా నిద్రపోతాండ్రేమో కదా, ఇప్పుడు మంచి నిద్ర టైం ఏమో, మేల్కోండి. పక్కన ఉండే హల్లెలూయా అంత కొట్టండి వాళ్ళను. వాళ్ళు అట్లా కొట్టకూడదు. హల్లెలూయా కొడితే 4 రేళ్ళు పడాలి. అట్లా కొట్టండి, ఒక దెబ్బకు చాలు. నెక్స్ట్ టైం నిద్రపోరా, నీ ఏటుకు భయపడతారు. దేవునికి భయపడినా నీకన్నా భయపడతారు వాళ్ళు. ఓకే, రైట్. ఈ ఉదయకాలము సిఎస్ఐ తెలుగు చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ మీతో పంచుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. నేను ఎక్కడ పోయినా దేవుడిని అడుగుతాను, అయినా నన్ను ఖాళీగా పెట్టద్దయ్యా, వాడుకో అయ్యా అంట. నేను రెడీగా ఉన్నా ప్రభా, నన్ను వాడుకో. నేను నా ఇంట్లో కూడా అడుగుతాను, నైనా నాకు డబ్బులు వద్దు, నాకు భోజనం వద్దు, నాకేం వద్దు, నన్ను వాడుకో చాలు. నన్ను తీసుకో ప్రభా, నేనే నా ఖర్చు పెట్టుకొని పోతా, నేనే వెళ్ళి వాక్య పరిచయం చేసి వస్తా ప్రభా, నన్ను వాడుకో. నువ్వు నాకు ఇచ్చింది నేను ఉచితంగా ఇచ్చినాడు, నేను ఉచితంగా ఇవ్వాలి ప్రభువా.
నేను ఎంతో ఆశపడుతున్నా, ఇంకా మీలో కూడా ఆశ కావాలని నేను చెప్తా ఉన్నా. నేను గొప్ప అని చెప్పలా, నాకున్న మంట భారం కంటే మీకు ఇంకా ఎక్కువ కావాలని. మీరు ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉన్నారు, నాలాగా లేరు, మీరు చురుగ్గా ఉండారు, ఇంకా ఎక్కువ పరిగెత్తచ్చు. ఆడవాళ్ళు కూడా అమ్మ అనుకోవద్దండి, మగవాళ్ళకే పరిచయని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు మహాసమూహం అంట. కాబట్టి మీరందరూ వాడబడాలా. నేను పని చేస్తాండా వాడబడాలా, నేను ఉద్యోగం చేస్తాండా వాడబడాలా, నేను కూలి చేస్తాండా వాడబడాలా, ఏ పనన్నా చేస్తూ ఉండు అట్టని చెప్పి గంజాయి అమ్మి వాడబడాలన్నద్దు, బ్రాందీ షాప్ పెట్టుకొని నేను వాడబడాలన్నద్దు. ఓ పాస్టర్ నాకు మాట్లాడినాడు, ఎట్లా పోయేది అక్కడికి అన్నాడు. ఏమైందంటే వాడు నన్ను వచ్చి షాప్ ఓపెన్ చేయి ప్రార్థన చేయి అన్నాడు. పోండి పాస్టర్ పోయి బ్రాందీ షాప్ ఓపెనింగ్ రమ్మన్నాడు నన్ను అన్నాడు. బ్రాందీ షాప్ ఓపెనింగ్ ఎవరిని పిలిచినాడు? పాస్టర్ని పిలిచినాడు. రేపు అది ఎవరన్నా వేరే తాగుబోతుని పిలిచింటే వాడు సంతోషంగా కట్ చేసిండు వాడు, ఎందుకంటే బాటలు వస్తుందని. అవి కాదు మన యొక్క వృత్తి, మన సాక్ష్యం. మన వృత్తి చేసా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, ఎక్కడ ఎక్కడ పని చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో అక్కడ మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాలా. మనం చచ్చిపోయినాక పరలోకానికి ఏం తీసుకుపోతామమ్మా? ఏం తీసుకోం కదా, కానీ ఒకటి తీసుకుపోతాం. ఏం చెప్పండి? నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదిస్తే పౌలు ఒక మాట అంటాడు, మీరే కదా నా మహిమ, మీరే కదా నా అతిశయము. ఇప్పుడు క్రిస్టఫర్ పాస్టర్ మీరందరినీ సంపాదించుకున్నాడు, ఆయన మహిమ ఇప్పుడు ఎంతమంది ఉంటారన్నా ఇక్కడ? అందాజుగా ఒక 100 మంది ఉంటారా? ఇప్పుడు 100 మంది అనుకోండి. మీరు అందరూ మనం చనిపోవాల్సిందే. అన్న చనిపోయినాక నేను చనిపోతా, మనందరూ చనిపోతాము. పరలోకానికి పోయిన తర్వాత అన్నకు ఇప్పుడు మీరు ఒక్కొక్క ఆత్మ 1 వోల్ట్ అనుకుందాం. ఇది ఎన్ని వోల్ట్లు బల్బులు లేవు ఇప్పుడు. ఇది ఎన్ని వోల్ట్లు ఉంటుంది కదా? 40నా? 40 ముందు ఇప్పుడు 40 వాట్స్ అంటాం, ముందంతా 40 వోల్ట్లు అంటా అంటే. సో 100 వోల్ట్లు ప్రకాశం అన్న చుట్టూ ఉంటుంది. అర్థమైందా? పౌలు అంటాడు, మీరే నా మహిమ, మీరే నా అతిశయం. నా అతిశయం ఏమంటే ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అంత వెలుగు ఉంటుంది. అర్థమైందా? నేను ఎప్పుడు అనుకుంటా అంట, పౌలుకి ఎంత మహిమ ఉంటుంది కదా, అయ్యో ప్రపంచంలో ఎవరికి లేదేమో. బిల్లీ గ్రాహం గారికి ఎంత మహిమ ఉంటుంది కదా, ఆయన చుట్టూ చూడలేమేమో మనం. అట్లా వాళ్ళ మధ్యలో నేను ఒక 5 ఆత్మలు పట్టుకుని బుడ్డి దీపంలాగా చిన్న క్యాండిల్ ఎత్తుకుపోయినట్లు పోతే నేను కనపడతానా? సూర్యుని ముందర క్యాండిల్ కనపడుతుందా? అంటించినా కూడా నేను అదే అనుకుంటాను, నాయన నేను చచ్చిపోయే లోపల ఆత్మలు సంపాదించాలా నాయన, నన్ను ఏం చేస్తావో తెలియదు, నన్ను తీసుకుపో ఏడో ఒక చోట, నేను ఎక్కడ ఆత్మలను బోధించాలా, ఆత్మలను ఉజ్జీవపరచాలా, మంట పుట్టించాలా ప్రభా, నేను మండాలా, వాళ్ళను మండించాలా. ఇదే నా ప్రార్థన. కడుపు మంట కాదు. మనం వేరే వాళ్ళతో మాట్లాడితే కడుపు మంట వస్తుంది. ఎందుకు తెలుసా? నాకు ఎంత ఉంది భూమి, నాకు ఎంత ఆస్తి ఉంది, నీకేముంది అంటే వాడికి కడుపు మంట వస్తుంది. మనం కడుపులు మండించకూడదు, ఆత్మలను మండించాల. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆ దేవుడి కొరకు మండుతా ఉన్నావు అనుకో, నువ్వు ఒక మండే కట్టెలాగా ఉంటే, పొయ్యి ఎంతమంది పొయ్యిలు తెలుసు? పాతకాలం పొయ్యిలు. ఇప్పుడు ఎంత స్టవ్లు వచ్చేసినాయి. పాతకాలంలో పొయ్యిలు 4-5 కట్లు పెట్టి ఏం చేస్తారు? కిరసైన్ పోసి అగ్గి పెట్టి ఆ మధ్యలో ఉప్పు 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 అని ఊదుతూ అంటారు కదా. ఊదినప్పుడు మంట వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కట్టె పెడతాం, ఆ కట్టె బాగా మండుతుంది. ఇంకా 3 కట్టెలు సరిగా మండలేదనుకో, ఏం చేస్తుంది? ఈ కట్టె బాగా మండే కట్టె పక్కలో ఉండే కట్టెకు వేడిచ్చి వాటిని కూడా మండింప చేస్తుంది. కొన్నిసార్లు మొండి కట్టెలు ఉంటాయి, అవి మంటుకో 4-5 కట్టెలు దూర్చినా ఇది బాగా కాలుతూ ఉంటుంది. ఇది మాత్రము ఈ చుట్టూ కట్టెలు అట్లే ఉండవు. కనీసము ఈ మండే కట్టె ఏం చేస్తుంది అంటే పొగన్నా తెప్పిస్తుంది. తుర్రమని వెనకాల పొగ వస్తూ ఉంటుంది. చూసినారా? మనం మండించాలి. అర్థమైందా? మనం ఎక్కడ పోయినా మండించాలి. ఎప్పుడు మంట ఉంటుంది? మనలో మంట ఉండాలి. మొదట నాలో మంట లేకుండా నేను ఇంకొకరికి మంటను ఇవ్వలేను. నాలో మార్పు లేకుండా ఇంకొకరు నేను మార్పులోకి తీసుకురాలేను. కాబట్టి ప్రతి బిడ్డ, ఇక్కడున్న ప్రతి దేవుని బిడ్డ
నువ్వు వెలిగింపబడాలి, అనేకులను వెలిగించాలి. బైబిల్లో 1 యోహాను పత్రికలో ఏమన్నాడు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. లోకానికి ఎవరంట వెలుగు? దేవుడు వెలుగై ఉన్నాడు. 8వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. దేవుడు వెలుగు, యేసయ్య వెలుగు. మత్తయి సువార్త 5:14లో మీరు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు, యేసయ్య, నేను, నువ్వు. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. దేవుడు వెలుగు, యేసయ్య వెలుగుగా వచ్చినాడు. ఇప్పుడు నిన్ను నన్ను వెలుగుగా పెట్టినాడు. అర్థమైందా? మీరు పని చేసే చోట మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క దీపం. వెలుగుండే చోటకి అనేకులు వచ్చి కూర్చుంటారు. చీకటి ఉన్నప్పుడే వెలుగు తెలుస్తుంది. అర్థమైందా? నేను అప్పుడప్పుడు చప్పట్లు కొడతా. అర్థమేమే? మేల్కోవాలని. కండ్లు అట్లా చిన్న పోతే మళ్ళా లేసేయాల. మీరు పక్కలో గమనిస్తూ ఉంటారా? గమనించండి. వాక్యము వింటా గమనించండి. సో నువ్వు వెలిగింపబడ్డావు కాబట్టి ఏం చేయాలి? నువ్వు వెలిగించాలి. మీ బంధువులందరూ ఉండారు కదా, వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోవాలా. ఏం చేయాలా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మొదటిది. రెండవది, అవకాశం కోసం చూస్తూ ఉండాలి. ప్రభువా వాళ్ళు ఎట్లయినా రక్షింపబడాలా. దేవుడు అడుగుతాడు పరలోకాన్ని పోయినాక, ఇదిమా నీ బంధువులంతా ఎక్కడ? వాళ్ళందరూ ఇంకా నమ్మలేదు కదా, రక్షణ పొందలేదు కదా, ఎక్కడ అంటే నేను ఒకడే వచ్చేస్తే స్వామి నేనంటే. ఏమంటాడు దేవుడు? అందుకోసమా నిన్ను రక్షించింది. నీ బంధువులందరూ ప్రభు దగ్గరికి రావాలి. అవకాశం చూడాలా. మీ ఇంట్లో బర్త్డే పార్టీ పెట్టుకో, అదే పనిగా పెట్టుకో. మనం బర్త్డే పార్టీ అంటే ఎవరిని పిలుస్తామో? చర్చ్ వాళ్ళని పిలుస్తాం కదా, వద్దా? ఎప్పుడు వీళ్ళు వస్తూ ఉంటారు, ఆదివారం చూస్తూ ఉంటావు. వీళ్ళు కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యమో? నీ బంధువుల్ని పిలుచు మొదట. పాస్టర్కి చెప్పానా, మా వాళ్ళందరూ వస్తూ ఉంటారు, నువ్వు వాక్యం రెడీ అయ్యిరా. ఆ రోజు వలేద్దాం. ఎన్ని చేపలు దొరుకుతాయో దేవునికి ఏ మహిమ. అర్థమైందా? మీకు మీ మ్యారేజ్ డే, పెళ్లి దినం ఏం చేస్తారో మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టు. ఖర్చు నిజమే, ప్రార్థన చేయి. ప్రభువా పెళ్లి దినం నాయన డబ్బులు ఖర్చు, డబ్బులు సహాయం చేయను ఆయన. ఎట్లా విధంగా దేవుణ్ణి అడుగు, కొంచెం డబ్బు సమకూర్చుకొని నీ పెళ్లి దినానికి మీ బంధువుల్ని పిలు, భోజనం పెట్టు. బంధువులందరూ వస్తారు. పాస్టర్ అయ్యని పిలు, వాక్యం చెప్తాడు. చెప్పు ముందే, మా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా రక్షణ లేదు వాళ్ళకి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమి చెప్పు. పాస్టర్ అయ్యి సిద్ధపడి వస్తాడు, నువ్వు సిద్ధపడు. వాళ్ళు వస్తారు. వాక్యం 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 పడే కొద్దీ ఒకరోజు వాడు ఏమవుతాడో దేవునికి సరెండర్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యమే చెప్పలేదనుకో, నువ్వు రక్షణ సువార్తే చెప్పలేదనుకో, అప్పుడు వీలైతే నీ బంధువులు వచ్చినప్పుడు మీ పాస్టర్ అయ్యే వాక్యం చెప్పేటప్పుడు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పు. నీ సాక్ష్యం, నేను ఇట్లుంటిన ఒకప్పుడు, నేను యేసుప్రభు నమ్ముకున్నా, ఈరోజు నేను చచ్చిపోతే కూడా పరలోకం నాకు గ్యారెంటీ. వాళ్ళు ఆశ్చర్యపోతాడు. ఏమిరా పరలోకం గ్యారెంటీ అంటారా వీళ్ళు? నీ సాక్ష్యం, అయ్యగారి వాక్యం వాళ్ళని ఒకరోజు రక్షణలోకి తీసుకో. ఒకవేళ వాళ్ళు మారలే, చచ్చిపోయినారు, దేవుని ముందు నిలబడినారు తీర్పులో, ఏమవుతుంది? దేవుడు అంటాడు, నేను చెప్పినాను కదా, నా బిడ్డ చెప్పినాడు, చూపిస్తాడు దేవుడు. పలానా రోజు నువ్వు విన్నావు, పలాని బర్త్డే పార్టీ రోజు నువ్వు విన్నావు, పెళ్లి రోజు విన్నావు, ఇంకొక మీటింగ్ అప్పుడు విన్నావు, ఎన్నిసార్లు విన్నావు, నువ్వెందుకు రక్షణ పొందలేదు? దేవుడు అడుగుతాడు. నిన్నేమంటాడు? నువ్వు చెప్పినావు లేనాయనా, ఓకే అంట. నువ్వు చెప్పలేదనుకో ఏమంటాడు ఆయన? నువ్వెందుకు నువ్వు వచ్చినావు పరలోకానికి? నీకెంత ధైర్యమో. నీ బంధువులకు ఒక్కరికి చెప్పలే, ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోలే. కాబట్టి చూడు, నువ్వు పరలోకంలో ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఎందుకు? అరే మా వాళ్ళంతా కాలిపోతా ఉండరే, మా వాళ్ళంతా అగ్గిలో పడతా ఉండరే అని దుఃఖం నీకుంటుంది. రెండవది, యేసయ్యకు నువ్వు ఆడొచ్చినా కూడా సంతోషం లేదు. ఎందుకంటే నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నావంతే, నీ బంధువులు స్నేహితులను పోగొట్టుకున్నావు. కాబట్టి నువ్వేమని ప్రార్థన చేయాలా? ఎట్లయినా చేసి నా బంధువులకు స్నేహితులకు నేను దేవుణ్ణి తెలియచేయాలి. నన్ను వాడుకో ప్రభా, నా స్నేహితుల మధ్యలో వాడుకో, బంధువుల మధ్యలో వాడుకో, మా వాళ్ళందరూ రక్షింపబడాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు చేసే పని నీది. ఒకరోజు వస్తుంది వాళ్ళు మారుతారు. మా బంధువుల్లో ఒకప్పుడు ఎవ్వరు దేవుణ్ణి నమ్మలేదు. నేను కూడా నామకార్థ క్రైస్తవులు సిఎస్ఐ చర్చి పోతా అంటే నేను కూడా చెడ్డగా జీవిస్తా అంటే దేవుడికి వ్యతిరేకంగా. మా కుటుంబంలో ఒక్కరు దేవుణ్ణి నమ్ముకున్నారు.
ఒక్కొక్కరు నమ్ముకున్నారు. ఇప్పుడు మాకు 3 అక్కోళ్ళు, నేను నా కుటుంబము, మా అందరి కుటుంబాలు, మా అందరి కుటుంబంలో పిల్లలు, పెద్దోళ్ళు అందరు దేవుడిని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి మా బంధువుల్లోనే, దూరం బంధువులు, వాళ్ళకి గాలం వేస్తా ఉండం, వాళ్ళు నెమ్మదిగా పిలుస్తూ ఉండం, వాళ్ళు వాక్యం వింటూ ఉంటారు స్లోగా. నేను నమ్ముతా ఒకరోజు మా పరివారం అంతా కూడా ప్రభువుని తెలుసుకుంటారు. హల్లెలూయా. నాకు గురి ఉంది, మాకు గురి ఉంది. నీకు గురి ఉందా? నీ కుటుంబాన్ని లిస్ట్ చేసుకో, పేపర్లో రాసుకో. ఎవరెవరు నీ బంధువులు, ఎవరెవరు అందరిని లిస్ట్ రాసుకో. వాళ్ళందరూ ప్రార్థన చేయి రోజు. ప్రభా ఈ బిడ్డలు రక్షింపబడాలి. అది లిస్ట్ మీద చేయి పెట్టి ప్రార్థన చేయి. ప్రభా వీరు ఎట్లయినా దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రభా అద్భుతం చేయి. కొన్నేళ్ళు ఏం చేసినాడు? అపోస్తుల కార్యాలు తన బంధువులందరినీ పిలిపించినాడు. చూడండి ఆ రోజు ఎంత అద్భుతం జరిగిందో. పేతురుని పిలిపించినాడు. పేతురు వచ్చి వాక్యం చెప్తా ఉంటే వాక్యం వింటా ఉండగానే పరిశుద్ధాత్మ వారి మీద భాషలు మాట్లాడారు. వాక్యం వింటా ఉండగానే మనం అనుకుంటే అవును రక్షణ పొందితే కదా పరిశుద్ధాత్మ వచ్చేది. అంటే వాక్యం వింటా ఉండగానే వారు రక్షణ పొందుకున్నారు. యేసయ్యను హృదయంలో తీసుకొని యేసు రక్తంతో శుద్ధీకరించుకున్నారు. రెడీగా ఉండారు కాబట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపబడిపోయింది. ఒకే రోజు అన్ని పనులు అయిపోయినాయండి. 1 shot 2 birds అంటాం కదా, ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఆ రోజు అందరూ ఎంత సంతోషించింటారు. పోయేటప్పుడు కొర్నేలికి వాళ్ళు ఎంత కృతజ్ఞత చెప్పింటారు కదా. చేయి పట్టుకొని, కొర్నేలి నన్ను రక్షించావు, నరకం నుండి బయటకు వేసినావు, పరిశుద్ధాత్మకు నాకు తోడుగా ఇచ్చావు, ఇంకా నా పని హ్యాపీ. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటేమా ఎంత ఆనందంగా ఉంటాడు తెలుసా. అమ్మా మేల్కో 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 మేల్కో. ఏం పొద్దున్న టిఫిన్ పెట్టినావనా లేదా? మేల్కోండి మేల్కోండి. మీరు మైక్ స్టాండ్ పెట్టినట్లు పెట్టద్దండి. ఇది మైక్ స్టాండ్. ఇది పెట్టినామంటే నిద్ర. స్టాండ్ తీసేయండి. ఓకే, మేల్కోండి. రైట్. ఏం చేయాలా? మీరు ఆత్మలు సంపాదించాలి. ఏం చేయాలా? ఓకేనా? ఛాలెంజా? నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఈ స్థలం పట్టకూడదన్నా. మీ బంధువులు ఒకరు ఎంతమంది ఉంటారు? మీ బంధువులు ఒకరు చెప్పండి. ఎంతమంది ఉంటారు? అందాజుగా 30 మంది ఉంటారా? ఆ 30 మంది వస్తే స్థలం ఉంటుందా వీళ్ళందరికీ? మీకు ఎంతమంది ఉంటారు? 60 మంది ఉంటారు. 60 గురి నీకు ఒక 30. నీకమ్మా లేరా? ఉంటారు. రాసుకో, పేపర్ ఎత్తుకో, పెన్ ఎత్తుకో. చూడు ఎవరుండారబ్బా మీ అమ్మ తరపున, నాయన తరపున. రాయి, పేర్లు రాసుకో. రేరు రాకపోయినా ఏదో ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకో. ఒకటి రోజు ప్రార్థించి రోజు అడుగు. కొర్నేలి కుటుంబంలాగా నీ కుటుంబం కావాలి. ఆమెన్, ఆమెన్. ఓకేనా? ప్రార్థనకు శక్తి ఉందా? ప్రార్థన గురించి ఎగ్జాంపుల్ నీకు చెప్పినానో లేదో తెలియదు నాకు. ఒక చర్చి దగ్గర బార్ ఉందంట. బార్ తెలుసా? బార్ అంటే నీళ్ళు తాగేది. ఆ బార్ ఉందంట. వీళ్ళు ఒకటే బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే స్వామి ఇక్కడ బార్ ఉంది, ఇది వెళ్ళిపోవాలా, యేసు నామములో బార్ వెళ్ళిపోవాలా, యేసు నామములో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. భయము, మళ్ళీ గట్టిగా చేస్తే వాళ్ళు ఏమైనా గలాట చేస్తారని కదా. పిరికి క్రైస్తవులు మనం గట్టిగా ప్రార్థన చేసే కూడా భయమే. సరే చేసినారంట. అది ఏమైందో ఏమో కానీ బార్ ప్రాబ్లం వచ్చి అక్కడి నుండి తీసేసే పరిస్థితి వచ్చిందంట. సరే ఈ బారు ఓనర్ ఒప్పుకోలే. ఏం చేసినాడు? కోర్టులో కేసు వేసినాడు. ఏమని? ఈ పాస్టర్ వాళ్ళందరూ కూడా నా బార్ అక్కడ జరగకూడదు అని ప్రార్థన చేసినారు. నేను అక్కడ నుండి వెళ్ళిపోయి విధి లేకుండా కంపల్సరీ పోవాలంట ఆయన బార్ ఖాళీ చేసుకొని. కాబట్టి నాకు నష్టపరిహారం కట్టించాలి అయ్యేనా అని పాస్టర్ మీద కోర్టు వేస్తే, సరే పాస్టర్ని ఒకరోజు హియరింగ్కి పిలిచినారు. ఎవరో జడ్జి, రావాల్సిందే నువ్వు అని. వచ్చినాడు. అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు ప్రార్థన చేస్తే బారే వెళ్ళిపోయిందంట, ఎత్తేసినారంట, నువ్వు ఆయనకు నష్టపరిహారం అంటే ఆయన అన్నా అంట, పాస్టర్ నాకు సంబంధమే లేదు, నేనేం ప్రార్థన చేయలేదు, నా ప్రార్థనకి ఏమి పోవు అని చెప్పానంట. ఆయన ఓనర్ ఏమంటాడు? బారు ఓనర్, లేదు ఆయన ప్రార్థన వల్లే నేను ఎత్తేసినాడు.
ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఉంది చెప్పండి? బారోనికే విశ్వాసం ఉంది, పాస్టర్కి లేదు. పాస్టర్ ఏమి నష్టపరిహారం కట్టాలని నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదంటాడంట. ఈరోజు అన్నిలు మన గురించి సాక్ష్యం దయ్యాలు చెప్తాను, స్వామి ఆడుంటారు ఏసయ్య బిడ్డలు, ఏం రాము స్వామి. మనమేమే అయ్యో దయ్యం ఆడొస్తాదో, సైతాన్ని ఆడు శోధిస్తాడు, దేవుడా దేవుడా దేవుడా. వాడు నిన్ను చూసి పారిపోతాడు, నీలో ప్రభు ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే వాళ్ళంతా ఊరికే అట్లా గంభీరం అంటారు కదా. వాళ్ళు ఏమంటారు? ఊరికే అంటారు. వాళ్ళ ఊరికి అరుచుకో. బైబిల్ చెప్తుంది సాతాను గర్జించు సింహము వలే. డూప్లికేట్ అది, వలే. సింహం కాదు వాడు. చాలామంది అనుకునేది వాడు సింహం అని. కాదు, యూదా గోత్రపు సింహం, నిజమైన సింహం. హల్లెలూయా. ఎవరైనా యేసయ్య నీలో ఉన్నాడు, యూదా గోత్రపు సింహం. వాడు సింహము వల్లే నటిస్తూ ఉంటాడు. పోనీ వాడు అరుస్తాడు, పరిగెత్తబోయి వాడు నోరు తెరసండి ఒక్క పళ్ళు ఉండదు, గోర్లు తెరసండి ఒకటి లేవు. యేసయ్య సిలువలో మొత్తం బెరికేసినాడు. వాడు ఒత్తొత్తి సింహం. ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తాయంట, నేను సింహంతో పోరాడినట్లు. నా భార్యకి చెప్తే సర్లేండి భలే కళలు వస్తాయంటారు. లేదు మా నిజంగానే నేను ఇంట్లో వచ్చి పిల్లలు చెప్తా అంట, మా ఇంట్లో సింహం వచ్చినట్లే ఉంటుంది, నేను పోరాడినట్లు. ఏమో నాకు కళలు చెప్పే మర్మం లేదు బ్రదర్, మర్మాలు అవన్నీ కురపలేదు. మరి ఏమో మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్నాను అడిగి నెంబర్ తీసుకొని ఆ కళ సింహం అప్పుడప్పుడు నాకు వస్తుంది మా ఇంట్లో, నేను పోరాడుతూ ఉంటా. సో సైతాను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? వాడు యాక్ట్ చేస్తాడు, నటిస్తాడు సింహం లాగా. వాటి సింహం కాదు. అర్థమైందా? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఎట్లుంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మనం సైతానికి భయపడకూడదు. స్వామి 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 సైతాన్ ఉండే నన్ను కాపాడు స్వామి అట్లా ప్రార్థన చేయదు. ఏ సాతానా అంటే వాడు గడగడగడగడగడగడ నువ్వు వనకల్లవాడు. మనము వాడి ఆడ మనల్ని ఏమన్నా చేస్తాడో అని ఉంటాం. నో. నిజమైన క్రైస్తవుడు ఎట్లుండాలా? క్రీస్తు బిడ్డ నిన్ను చూసి ఆ పక్కలంతా పారిపోవాలి వాడు. అర్థమైందా? ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఉగాండాకు పోయినాడంట. నేను ఈ మధ్యలో ఒక టెస్టిమనీ సాక్ష్యం విన్నా దీంట్లో యూట్యూబ్లో. ఉగాండా ఆఫ్రికాలో చాలా భయంకరమైన మంత్రాలు అవన్నీ చేస్తారు. అక్కడికి ఒక దైవజనుడు వస్తూ ఉంటే సైతానును ఆరాధన చేసే గుంపు ఉంటాయి, తెలుసు కదా మీకు. బ్లాక్ చర్చ్ అంటారు, మెసానిక్, ఇక్కడ కూడా మీ ఊర్లో కూడా ఉందనుకుంటా. సో సాతానును ఆరాధించే బ్లాక్ చర్చ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, సమాచారం. ఏమనంటే ఒక దైవజనుడు వస్తాడు ఉగాండాకు, మంత్రగాళ్ళందరూ మీరు వెళ్ళిపోండి ఊరు వదిలిపెట్టి. ఉగాండాను వదిలిపెట్టి మీరు 70 కిలోమీటర్ల ఆపక్కి వెళ్ళిపోండి. 70 కిలోమీటర్ల ఆపక్కి వెళ్ళిపోండి. మీరు ఉన్నారా లోపలికే? ఆ 70 కిలోమీటర్ లోపల మీరు ఉంటే 2 విషయాలు ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి, మీరు అక్కడికక్కడ పడి చచ్చిపోతారు. రెండవది, మీరు రక్షణ పొంది యేసయ్య బిడ్డలు అయిపోతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. వాళ్ళకు మధ్యాకాశంలో ఉన్నాడు కదా సైతాను, వాడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? బ్లాక్ చర్చ్కి, అంటే సాతాన్ని ఆరాధించే వాళ్ళకు. అందరు వెళ్ళిపోయినారంట, అందరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే దైవ సేవకుడు వచ్చినాడు. ఎవరో కాదు, మోరిస్ సెరిల్లోస్. తెలుసా? విన్నారా మోరిస్ సెరిల్లో గురించి? గొప్ప సేవకుడు, ఈ మధ్యలో చనిపోయినాడు. ఆయన యూదుడు, ఆయన దేవుని కొరకు జీవించినాడు గొప్పగా. ఆయన వచ్చినాడు. వస్తానే గొప్ప పరిచర్య జరిగింది, అనేక ఆత్మలు రక్షింపబడ్డారు. ఆయన ఒకరోజు మీటింగ్కి పోతా ఉంటే ఉన్నట్టుండి కడుపు నొప్పి భయంకరంగా వచ్చేసిందంట. సరే ఆయన కారు తిప్పుకొని రూమ్లోకి వచ్చేసి దేవుడి దగ్గర మోకాల్లోని ఏడుస్తానంట. ప్రభా ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ నొప్పి అంటే, నీకు ఒక విషయం చెప్పడానికి నేను మళ్ళీ నిన్ను పిలిచిన అని దేవుడు చెప్పినాడంట. దాదాపు 300 మంది మంత్రగాళ్ళు ఉండారు, చిన్న చిన్న మంత్రగాళ్ళు. పెద్దోళ్ళు పారిపోయినారు, 70 కిలోమీటర్ల అవతలు ఉండారు అందరూ. ఈ చిన్న చిన్న మంత్రగాళ్ళు 300 మంది ఉండారు. నీ మీటింగ్లో నువ్వు చచ్చిపోవాలని మంత్రాలు వేస్తూ ఉండారు. వాళ్ళందరినీ నేను చూపిస్తా, పేర్లు ఇస్తా, రాసుకో అన్నాడంట. పేర్లు రాసుకున్నాడు ఆయన.
300 మంది మంత్రగాళ్ళు. సరే, ఇప్పుడు కడుపు నొప్పి అంతా వెళ్ళిపోయింది. దేవుడు పిలిపించాడు అదే పనిగా, అంతా వెళ్ళిపోయింది. మళ్ళా పోయినాడు మీటింగ్కి. పోతా ఉండంగానే నిలబడి ఒకే మాట అన్నాడు, ఈ స్థలంలో 300 మంది సాతానుని ఆరాధించే మంత్రగాళ్ళు ఉన్నారు. మీరు ముందుకొచ్చి నేను పేర్లు చెప్తా, మీరు రాకుంటే అక్కడికక్కడ పడి చచ్చిపోతారు. మీరు రావాలా, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వాలా అని చెప్పినాడు. ఆయన 300 మందిని పిలిచినాడు. అందరూ వచ్చి యేసయ్యకు తమ జీవితాన్ని సమర్పించుకున్నారు. ఆ రోజు గొప్ప ఉజ్జీవం కలిగిందంట. ఆ 3 రోజుల కూడికలో గొప్ప ఉజ్జీవం కలిగిందంట. అనేక మంది మార్పు చెందినారు, అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ప్రార్థనకు అంత శక్తి ఉంది, ప్రార్థనకు అంత శక్తి ఉంది. నువ్వు ప్రార్థించే బిడ్డ కావాలి. అమ్మలారా, మీకెంతో సమయం దేవుడు ఇచ్చింటాడు. ఊరికే కూర్చొని అది ఇది మాట్లాడొద్దండి. టీవీ సీరియళ్ళు పెట్టేసి కదా, చూసారా టీవీ సీరియల్లో? ఏం ఒక తలకాయ ఆడదో, ఏమన్నా బిగసకపోయినారు వీళ్ళు, బిగసకపోయినారు, అట్లే స్టిఫ్ అయిపోయినారు టీవీ సీరియల్ అంటేనే. ఇప్పుడు ఏమన్నా ఉందా? ఆదివారం లీవ్ ఏమో కదా. ఏమేం సీరియల్ నాది? కార్తీక దీపము, ఇంకా చెప్పరు. భలే తెలివైన వాళ్ళు మీరు, చెప్తే చూస్తూ ఉండరు అనుకుంటారు. మీరు చూస్తారు, నాకు తెలుసు. ఒక దైవ సేవకుడే అంటాడు, అర్జెంట్ టైం అయిపోయింది సీరియల్ కన్నా. అట్లుంది. ఉండారా మీరు? చూడు, దేవుడు ఎవరికో వేస్తున్నాడు రాళ్ళు, గుంపులో వేస్తున్నాడు, పడతాండాయి వాళ్ళకి అంతే. గొల్లియాతు వేసినాడు కరెక్ట్గా. దావీదు వేస్తే గొల్లియాతు నుదుటికి పడింది. అర్థమైందా? సో దేవుడు మాట్లాడతాడు. సీరియల్లో వదిలేయండి, వాటిలో ఏం లేదు, చెత్త ఏముండదు. 10 సార్లు డోర్ తీస్తారు, కార్ డోరు కదా, అదే చూపిస్తారు, డాంగ్ 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 అని. ఆయమ్మ వేసే అడుగులు 10 సార్లు చూపిస్తారు, వేసిన అడుగే వేస్తూ ఉంటుంది. ఆయమ్మ ఇటు చూసింటే తిరిగింది, అది 20 సార్లు చూపిస్తారు, ఇటు తిరిగేది. అయిపోయా, సీరియల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ దీనికోసం కాసుకో ఉంటారు. ఆ చెత్త చూసాక మనం దేవుని బిడ్డలం, జీవం గల దేవుని బిడ్డలం మనం. ఎంతో విలువైన సమయం. ప్రార్థన చెయ్యి, నీ ఇల్లు అద్భుతంగా మారాలి. మరి అనొచ్చు, నాకు టైం లేదు, చాలా బిజీ నేను అని. జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు తల్లికి 16 మంది పిల్లోళ్ళు, 16 మందిని ఆమె సమాలించి ప్రార్థనలో గడుపుతుందంట. గొప్పగా 2 సేవకులు వచ్చినారు ఆ ఇంట్లో నుండి, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. మిగిలిన వాళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముకొని గొప్ప సేవ చేసుకుంటా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక తల్లి 16 మందిని దేవుని బిడ్డలను పెంచింది. మీకుండే 1-2 బిడ్డలను దేవుని కొరకు మీరు పెంచాలి. హన్నా ఏం చేసింది? ప్రార్థించింది. ఆలస్యమైన దేవుడు బిడ్డని ఇచ్చాడు. ఎలాంటి వాడిని ఇచ్చాడో? ఒక ప్రవక్తని ఇచ్చాడు. 3 ఏండ్లలో వాడు యెహోవా సన్నిధిలో మొక్కుతా ఉన్నాడంట, ఆరాధిస్తాడంట. ఈ పిల్లోడికి ఎంత వయసు? 6 ఏండ్లు అంటే వీడికంటే 3 ఏండ్లు చిన్నోడు సమూయేలు. ఈరోజు 6 ఏండ్లు, 5 ఏండ్లు, 3 ఏండ్లు పిల్లలు ఏం పెట్టుకుంటారు చేతిలో? అమ్మోళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకు? అది ఇచ్చేస్తే వాళ్ళని సతాయిచ్చరని. చెడగొడతా ఉండేది ఎవరు ఇప్పుడు? అమ్మ నాయనే. అదే పనిగా కొనిచ్చి చూడరా నాయన అని ఇస్తూ ఉంటారు. వాడు తిప్పి వాడు మన హాస్పిటల్కి తెచ్చిన ఒకడిని నిద్రలో కూడా వాడు పిచ్చి పెట్టిపోయింది. వాడికి చిన్న పిల్లోడు పాపం అంత ఉంటాడు, వాడికి మెంటలు పెట్టిపోయింది తిప్పి. మన బిడ్డలు మనమే చెడిపేస్తూ ఉంటాం. తల్లులారా, తీసేయి. వాళ్ళ చేతిలో ఉండే మొబైల్ తీసి చూడండి, ఏమవుతుందమ్మా చెప్పండి, ఏమవుతుంది? నరకం చూపించేస్తారు మీకు. అందుకని వదిలేస్తారు. వద్దు, ఏడ్సని, దొల్లని, తన్నని, కొట్టుకొని, దూకని వదిలేయి. నీ బిడ్డ చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళకు మొబైల్ దూరం చేయి. ఆయన ఎవరు? ఆయన విండోస్, ఆయన మెయిన్ బిల్ గేట్స్ అనే ప్రపంచంకు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనే సాఫ్ట్వేర్ దీన్ని కనిపెట్టినవాడు. ఏమది కనిపెట్టింది? ఆయన విండోస్ కదా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆయన కోట్లకు ఉంది. ఆయన ఒక దీంట్లో రాస్తాడు, ఆయన తన పిల్లలకు 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మొబైల్ ఇవ్వలేదంట. పుణ్యాత్ముడు. ఆయన ఊర్లో పంపించేసినాడు, ఆయన బిడ్డలను కాపాడుకున్నాడు. మన బిడ్డలు చెడిపోయినారు కదా.
ఆయన 14 ఏళ్ళ వరకు లేదంట, మన ఏళ్ళు 4 ఏళ్ళకే వాడు తిప్పుతానండి ఏళ్ళు కదా. మనం కూడా మా వాడికి ఏం తెలుసున్న నాకు కూడా తెలుతున్నా ఒక అన్న అన్నాడు అట్లా, సిగ్గు లేదులే నీకని చెప్తున్నాను. ఏమన్నా వాడికి అన్నీ తెలుసునా వాడు నువ్వు ఉండేటప్పుడు ఒక ఛానల్ చూస్తూ ఉంటాడు, నువ్వు లేనప్పుడు ఇంకోటి చూస్తూ ఉంటాడు వాడు. అర్థమైందా? నువ్వు కూడా చూసిండే అట్లాంటివి చూస్తూ ఉంటాడు వాడు. నేనే చెడగొట్టేస్తాడు బిడ్డలను. ప్రార్థించేది నేర్పించండి, వాక్యం చదివేది నేర్పించండి. మన బిడ్డలు దేవుని కొరకు ఉపయోగపడాలి, మన బిడ్డలు దేవుని సన్నిధిలో గడపాలి. అర్థమైందా? వాక్యం చాలా మంచి మాట చెప్తుంది. చూడండి, కీర్తన 128 చదవండి. కీర్తన 128 ఉందా మీ బైబిల్లో? కొంతమంది కొత్త నిబంధనలు తిప్పుతా ఉంటారు, ఆడు దొరకదు మీకు. చాలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎట్లుంటారు? ఒలీవ మొక్కలు. ఎందుకు ఒలీవ మొక్క అన్నాడు? వేరే మొక్క ఎందుకు చెప్పకూడదు? ఒలీవ మొక్కకున్న ప్రత్యేకత ఏం తెలుసా? నోవాహు కాలంలో, నేను చెప్పేస్తాను, వాక్యాలు చూపిస్తే టైం అయిపోతుంది కదా, చెప్పేస్తాను నేను. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడింది. 150 రోజులు భూమి మీద నీళ్లున్నాయి. పర్వతాల పైన 14 మూరల ఎత్తు నీళ్లు ఉన్నాయంట. అంటే హైయెస్ట్ పర్వతం పైన 14 మూరలు, అంటే ఒక మూర అంటే 2 అడుగులు వాళ్ళవి, అంటే 14 2 28 అడుగులు కొండ పైన. కొండకు పైన, కొండ మీద కాదు, ఇట్లా వచ్చేది కాదు, ఇట్లా పెద్ద కొండ ఉందనుకో, ఆ కొండ మీద 28 అడుగులు, అంటే 28 మూరలు, అంటే 14 మూరలు అంటే 28 అడుగుల ఎత్తు నీళ్లు ఉన్నాయి. 150 రోజులు ఉన్నాయి. చెట్లన్నీ చచ్చిపోయినాయి. నోవాహు ఏం చేసినాడంటే కప్పు తీసి ఒక నల్ల కాకిని పంపించినాడు. ఒక కాకిని పంపిస్తే అది పోయింది, రాలే. తర్వాత నల్ల పావురాన్ని పంపించినాడు, అది పోయింది, వచ్చేసింది. మళ్ళా పంపించినాడు. పోతే ఈసారి ఏముందంటే తుంచబడిన ఒలీవ ఆకు నోట్లో పెట్టుకొని వచ్చింది. 150 రోజులు చెట్లు నీళ్ళల్లో ఉంటే బతుకుతాయమ్మా? చచ్చిపోతాయి. నానిపోయి ఏమవుతుంది? చచ్చిపోతాయి. కానీ ఒలీవ చెట్టు చావలేదు. హల్లెలూయా. 150 రోజులు నీళ్ళల్లో ఉన్న ఒలీవ చెట్టు చావలేదు. అందుకే ఒలీవ ఆకు తుంచుకొని నోట్లో పెట్టుకుని నోవాహు దగ్గర తీసుకొచ్చింది ఆ యొక్క పావురం. దాని అర్థం ఏమిటంటే, నీ బిడ్డలు, నీళ్ళు లోకానికి సాదృశ్యం. నీ బిడ్డలు లోకంలో ఉన్నా కూడా చెడిపోకూడదు. అలాంటి ఆత్మీయత మనం కలిగి ఉండాలి, మన బిడ్డలకు నేర్పించాలి. మన బిడ్డలు లోకంలో చెడిపోకూడదు, లోకాన్ని మనం ప్రభావితం చేయించాలి. లోకం మన మీద పడకూడదు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మన పిల్లోళ్ళు లోకంలో ఉండేటివి నేర్చుకుంటూ ఉంటారు కదా. లోకంలో ఉండే ఫ్యాషన్లు ఎక్కడున్నాయి? చర్చికి వచ్చేటప్పుడు అట్ట మట్టసంగా వస్తారేమో కదా, ఫ్యాషన్లు గీషన్లు లేకుండా. మేము ఒకరోజు ఒక బ్రాంచ్కి పోయింటే పాస్టర్ రారా ఇట్లా అన్నాడు. ఎవరో నేను చెప్పను. ఏమిరా ప్యాంటు ముక్కాలకు వచ్చేసింది, ఆ ప్యాంటు పైకి. ఏందిరా కట్టింగ్ ఇది? కొట్టినాడు ఒకటి. నేను అనుకుంటూ అమ్మ ఈ పాస్టర్ ఏమరా కొడతాడు, మా చర్చిలో కనుక కొడితే పోయాయో మా మదనపల్లిలో 40 చర్చిలు ఉన్నాయి, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. మీ పాస్టర్ ప్రేమ కలిగినాడు కాబట్టి ప్రేమిస్తాడు, కొడతాడు కదా. కొట్టి ఏమ్రా అని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు. లోకం యొక్క ఫ్యాషన్ చర్చిలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు చర్చ్ అనేది ఎలాంటిది తెలుసమ్మా? పడవ లాంటిది. పడవ ఆడుండల్లా నీళ్ళ మీద కదా, రోడ్లో పోతుందా పడవ? పోదు, నీళ్ళల్లోనే ఉండాల. సంఘం ఎక్కడుంది? లోకంలోనే ఉంది. లోకం నుండి బయట ఉండే ఛాన్స్ లేదు. కానీ పడవ నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ నీళ్లు పడవలోకి రావచ్చా? వస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. అందుకే సంఘము లోకంలో ఉండాలి, కానీ లోకం సంఘంలోకి రాకూడదు. అర్థమైందా? లోక స్వభావం, లోక మాటలు, లోక అలవాట్లు,
లోక పద్ధతులు, లోకం చేసే పనులు సంఘములోకి రాకూడదు. వస్తే సంఘం మునిగిపోతుంది. లోకం ఏం ఆశపడతాను తెలుసా? ఎప్పుడెప్పుడు కలుపుకుందామా సంఘాన్ని నాలోకి అని చెప్పి లోకం ఎదురు చూస్తాను. సంఘం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడెప్పుడు లోకాన్ని మారుద్దామా అని ఉండాలి. అర్థమైందా? కాబట్టి నువ్వు నేను సంఘం, నీలోకి లోకం రానివద్దు. నేను చూస్తా కొంతమంది బిలీవర్స్ మొబైల్స్లో పాటలు, సినిమా పాటలన్నా వాళ్ళ రింగ్ టోన్ టన్ 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 అని వస్తూ ఉంటుంది. ఇదేమరా ఇది? ఈయన చూస్తే విశ్వాసే, ఏ పాటలు చూస్తే పిశాసే. మనము చర్చిలో విశ్వాసులు, ఇంట్లో పిశాసులు. అందుకే నేను మా వాళ్ళ కొత్త పేరు పెట్టిన, పిశ్వాసులని. పిశాసి ప్లస్ విశ్వాసి, సవర్ణ దీర్ఘ సంధ్యం అది కదా. సందులు తెలుసా మీకు? ఈ సందులు కాదు, తెలుగులో సందులు. విశ్వాసి ప్లస్ పిశాసి, పిశ్వాసి. ఎంతమంది పిశ్వాసులు ఉన్నారు? చేతులు చూపెట్టండి. ఎత్తినాను అమ్మయ్యా పాపయ్యా. ఎంత యథార్థం తల్లి, మీ యథార్థత నాకు జోహార్లు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమంతా దేవుని కళ్ళు నీ మీద ఉన్నాయమ్మా. మీరందరూ డూప్లికేట్ అండి. ఇద్దరు నమ్మకంగా ఎత్తారు. మరి నిద్రలో ఎత్తినారో లేకుంటే ఊరికే ఇట్లా నవ్వాయి గీక్కొని ఎత్తినారు నాకు. మేల్కోండి, మెలకు వచ్చేసింది కదా, నవ్వుతానే. ఓకే, యథార్థంగా ఉండండి. లోకం నీలోకి రాకూడదు. లోక పాటలు నీలో ఉండకూడదు. లోక ఫ్యాషన్స్లో నీలో ఉండకూడదు. నీ బిడ్డలను నీవు అలాగ పెంచాలి. లోక మాటలు వద్దు, లోక తిట్లు వద్దు. ఒకరోజు నేను చూస్తాను, ఒక పాస్టర్ ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. రెండవది ఆయన ఏమో తిట్టారంట. ఆ తిట్టు కూడా చెప్తా ఉన్నాడు నాకు ఫోన్లో. నా చెవులే ఇదైపోయింది. పోనీ వదిలే అన్న. అవి మనం మాట్లాడకూడదన్నా. ఒకవేళ మనము బైబిల్లోనే ఉంది, తీయని నీళ్ళు ఉప్పు నీళ్ళు ఒకే చోట ఊరుతాయా? చెడ్డ మాటలు మాట్లాడే నాలుక, దేవుని మాటలు మాట్లాడే నాలుక ఒకే నోట్లో ఉంటుందా? ఉందే. అప్పుడు అది నాలుక ఏంది? పాము నాలుక. పాముకి 2 నాలుకలు ఉంటాయి, చూసినారా? ఇట్లా అన్నప్పుడు ఏమొస్తుంది? 2 వస్తాయి. అంటే విశ్వాసి ఎవరు? బుస్వాసి. ఇప్పుడు బుస్వాసి కొత్తది టైటిల్, బుస్వాసి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మీరెవరు? విశ్వాసులా బుస్వాసులా? నాకు బుస్బుస్సనే వినబడుతుంది. వద్దు, 2 నా చెప్పు ప్రభా, నాకు ఒకే నాలుగు నాయన. నేను అడుక్కుంటా తెలుసా రోజు దేవుణ్ణి, నా నోట్లో చెడ్డ మాట రాకుండా. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే, నా స్నేహితులు చెడ్డోళ్ళు, నా సహవాసం చెడ్డది, నేను చూసే సినిమాలు చెడ్డవి, నేను చేసే పనులు చెడ్డవి, గలాటాలు కొట్లాటలు, పిచ్చోడ్లాగా తిరిగిన 16 సంవత్సరాల వయసులో. నిద్రలో కూడా అనర్గళంగా చెడ్డ మాటలు మాట్లాడగలిగినోడిని నేను. నిద్రలో మీకు మేల్కుంటే వస్తాయి చెడ్డ మాటలు. నాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు అనుకున్నారు. నిద్రలో కూడా నేను అబ్బబ్బా చెడ్డ మాటలు మాట్లాడు. మా అమ్మ మా నాయన రాత్రి 1 గంటకు 2 గంటకు లేచి, ఏమిరా వీడు స్వామి, మంచి కుటుంబంలో పుట్టి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ చెడ్డ మాటలు వీడని మా అమ్మ నాన్న దుఃఖపడేవాళ్ళంట. తర్వాత 16 సంవత్సరాల వయసులో ఒకరిని హత్య చేసి నేను చచ్చిపోదామని కత్తి నడుములో పెట్టుకుని తిరిగినా. నేను ప్రార్థన చేసుకుంటా. ఏమని ప్రార్థన? యేసయ్యా వాడు దొరకాలా, వాడిని పొడసాలా, వాడి రక్తం నా చేతుల మీద పడాలా, మళ్ళీ నేను చచ్చిపోతా. మళ్ళీ నేను ఎందుకు చచ్చిపోవాలా? పోలీస్ కేసులు అవుతాయి కాబట్టి.